10వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. భగవద్గీత 4వ అధ్యాయం 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావ భాగత. దీంట్లో ఈ శ్లోకము దేని గురించి చెప్తుంది అంటే మానవ జీవిత పరిపక్వతను గురించి తెలియజేస్తుంది. మద్భావం బుధాభావ సమాన్విత. ఇంకో శ్లోకంలో భగవద్గీతలో బుధాభావ సమాన్విత అనేటువంటిది కూడా తెలియజెప్తుంది. అదేంటి అహం సర్వస్వ ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమాన్విత. భావ కృష్ణుడు చాలా గొప్పవాడు, భగవంతుడు. గాడ్ ఈస్ గ్రేట్. భగవంతుడు చాలా గొప్పవాడు. ఈ విషయము చాలా మంది చెప్తుంటారు. ఎప్పుడైతే మనము కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, ఎంత గొప్పవాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనము నిజంగా భక్తియుక్త సేవలో నిత్యం కాగలుగుతాం. చాలా మంది అంటుంటారు దేవుడు చాలా గొప్పవాడు, భగవంతుడు చాలా గొప్పవాడు. కానీ ఎంత గొప్పవాడు? గొప్పవాడు అని చెప్పడం బానే ఉంది, మంచిదే. కానీ ఎంత గొప్పవాడు? అతని గొప్పతనము ఎంతవరకు విస్తరించి ఉంది? ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి భగవంతుని మీద ఆరాధన, ప్రేమ పెరుగుతాయి. మనకి ఒక ధనికుడైన మిత్రుడు ఉన్నారనుకోండి, లేకపోతే దేశానికి ప్రధానమంత్రి రాజు ఉన్నాడనుకోండి, అతను మిత్రుడు అనుకోండి, మనం ఏమంటాం, మిగిలిన వాళ్ళంతా ఏమంటారు, మనకి తెలిసిన ఇతర వ్యక్తులందరూ కూడాను నీకు అంత మంచి మిత్రుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అలాగే మనకి నిజమైన మిత్రుడు ఎవరు అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు. జన్మ కర్మ చమే దివ్యం యోజనాతి తత్వత. తత్వత ఇంతకుముందు శ్లోకంలో మనం నేర్చుకున్నాం. భగవంతుని యొక్క స్థితిగతులు బాహ్య రూపమైనటువంటి కాదు, తాత్కాలికమైనవి, కృత్రిమమైనవి కాదు. ఇప్పుడు మనం కృష్ణుడికి సంబంధించిన వివరణని సంపూర్ణంగా లోతుగా అర్థం చేసుకోలేదనుకోండి, ఇంకెవరైనా కూడాను ఇంకో రకమైన వ్యక్తిని కూడాను బాహ్య రూపంలో గొప్పతనాన్ని పరికించి చూసి ఓ ఇతను కూడా అలాంటి వాడే అనేటి అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకి కృష్ణుడు అంటే సంపూర్ణంగా తెలియలేదనుకోండి, చాలా మందిని కూడాను వీరు కూడా గొప్పవాళ్ళే, వారు కూడా గొప్పవాళ్ళని స్వీకరించే ప్రమాదం ఉంది. మూఢ అవజానంతి మా మూఢ. అందుకని చైతన్య చరితామృతంలో ఈ విషయానికి సంబంధించిన ఒక వివరణ ఇస్తారు. సిద్ధాంత బలియా చిత్తే నా కర ఆలస యహైతే కృష్ణలాగే సుహృద మానస. సిద్ధాంత అంటే తత్వము. భగవంతుడైన కృష్ణుడు ఎంత గొప్పవాడు. బ్రహ్మ సంహితలో కృష్ణుడి గురించి చెప్పబడింది. ఏకోపి అసౌ ఏకోపి రసౌ రచితం జగదాంధ కోటిం యచ్చాక్షిత అసతి జగదాంధ ఛాయ జగదాంధ ఛాయ అనంతం అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందం ఆది పురుషం. ఇది శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్పతనాన్ని వివరించేటువంటి ఇంకో శ్లోకం. విస్తార రూపము ఏకోపి అసౌ రచయితం. ఒక విస్తార రూపము భౌతిక జగత్తునంతా కూడాను పరిపాలించడానికి ఏర్పడిన ఒక చిన్న విస్తారం. ఏకోపి అసౌ రచయితం. భౌతిక జగత్తుని సృష్టించడానికి ఒక భగవంతుని యొక్క అనేక విస్తార రూపాలు, ఒక విస్తార రూపం. ఏకోపి అసౌ రచయితం జగదాంధ కోటి. జగదాంధ కోటి, కోటాను కోట్ల జగత్తులో
అన్నీ కూడాను ఒక విస్తార రూపము. ఏకాంశేన, ఏకాంశేన. ఒక విస్తార రూపం మహావిష్ణువు. భౌతిక జగత్తును ఆవిర్భవించి దాన్ని పరిపాలించడానికి, పోషించడానికి ఏకాంశేన స్థితో జగత్. ఆ ఏకాంశం ఏంటి? యశ్చైక నిశ్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజ జగదాంధనాథ్. లోమ విలజ. అనంతమైనటువంటి ఖగోళాలున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ కూడాను మహావిష్ణువు యొక్క శరీరం నుంచి, శరీర రంధ్రాల రోమ రంధ్రాల నుంచి ఉద్భవిస్తుంది. నిశ్వసిత కాలమతావలంబ్య. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి ఖగోళాల ఉత్పత్తి జరుగుతుంది. మహావిష్ణువు కారణోదక సాయి విష్ణువు అని కూడా పిలువబడే మహావిష్ణువు కారణ సముద్రంలో యోగ నిద్రలో ఉన్నాడు. యఃకారణాత్ నవజలే భజతి స్మ యోగ నిద్రం. యోగ నిద్ర. యోగ నిద్రలో స్థితుడై ఉన్నప్పుడు భగవంతుడు అతని రోమరంధ్రాల నుంచి విశ్వాలన్నీ ఉద్భవిస్తున్నాయి. అది భగవంతుడైన కృష్ణుడి యొక్క గుప్తనం. మహావిష్ణువు కళా విశేష, కేవలం కళా విశేష అంటే విష్ణుర్మహాంస ఇహ యస్య కళా విశేషో. కళ అంటే భగవంతుని విస్తార రూపంలో ఒక చిన్న అంశం. దాన్ని కళ అంటారు. అంశ అంటే విస్తార రూపం. విష్ణువు కృష్ణుడి యొక్క అనేక రకమైనటువంటి పురుషావతారంలో దాంట్లో విష్ణు అవతారము, ఆ విష్ణు అవతారం నుంచి ఉద్భవించేటువంటి అనేక ఇతర అవతారాల గురించి మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. మొదటి స్కందం 3వ అధ్యాయంలో అవతారాల గురించి వివరణ మనం నేర్చుకున్నాం. దాంట్లో మీకు గుర్తుండే ఉంటుంది. మొదటి స్కందం 3వ అధ్యాయంలో 28వ శ్లోకం మనం అనేక పర్యాయాలు చెప్పుకుంటాం. ఏతేచాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. చూడండి, కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతునికి అనేక రూపాలు ఉన్నాయి కదా, మరి కృష్ణుడి గురించి ఎందుకు చెప్పారు ఆ శ్లోకంలో? కృష్ణస్తు భగవాన్ స్వయం. అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి కృష్ణుడికి. కానీ ఆది దేవుడు, ఆది పురుషుడు, గోవిందం ఆది పురుషం ఎవరు? కృష్ణ. కృష్ణుడు మాత్రమే ఏక భగవంతుడు. మిగిలిన ఏం చెప్పారు? చ అంశ. కొన్ని విస్తృతాంశాలు, మరికొన్ని విస్తృతాంశాలకు చెందిన అంశాలు. కానీ కృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం. దాని కృష్ణుడు మాత్రం స్వయం భగవంతుడు అని చెప్పబడింది. ఇది మనము చదివినప్పుడు, శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసినప్పుడు, కృష్ణుడికి సంబంధించిన వివరణ తెలుసుకోవాలి అనుకుంటే శాస్త్రాలకు సంబంధించిన విద్యార్థిగా మనము చాలా క్రమశిక్షణతోని శాస్త్రాధ్యయనం చేసినప్పుడు కృష్ణుడికి సంబంధించిన సమాచారం మనకు అవగతమవుతుంది. ఎప్పుడైతే కృష్ణుడి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటామో, భగవంతుడైన కృష్ణుడికి మనము మోహపూరితులమవుతాం. భగవంతుడితో కావలసినటువంటి భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. మర్చిపోలేని అనుబంధాన్ని. భగవంతుని గొప్పతనం, ఎప్పుడైతే భగవంతుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందో, ఆ గొప్పతనానికి మనం ఆకర్షితులమవుతాం. ఒక వ్యక్తి అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకోండి, మామూలు వ్యక్తులందరూ ఆ వ్యక్తికి ఆకర్షితులవడం మనం చూస్తుంటాం. ఏదో ఒక సామాన్యమైన విషయంలో మనకన్నా గొప్పగా ప్రవర్తించే వ్యక్తులను చూసి మనము ఆకర్షితులమవడం సహజం. కానీ అన్ని రకాల గొప్ప గుణాలన్నీ కూడా కృష్ణులో ఉన్నాయి. ఎప్పుడైతే అది మనం అర్థం చేసుకుంటామో, మనము భగవంతుని వైపు ఆకర్షితులమవడం సులభమవుతుంది. భక్తులమవుతాం అప్పుడు. కానీ ఆ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? భగవంతుడు కూడాను మహా అంటే ఒక గొప్ప వ్యక్తి
అవజానంతిమా మూఢ. మండూక న్యాయం. మండూక న్యాయం అంటే బావిలో ఉన్న కప్ప ఉందనుకోండి. కప్పకి ఏం తెలుస్తుంది? ఆ బావి మాత్రమే తెలుసు దాంట్లో ఉంది కాబట్టి. ఎంతుంటుంది? 3, 4, 5, 6 అడుగుల కన్నా ఎక్కువ ఉండదు వ్యాసార్థము బావిది. అది దాంతో పోల్చి సముద్రం గురించి దానికి ఎవరైనా చెప్పారనుకోండి, ఓహ్! సముద్రమా? ఇలాంటిదే. ఒక నీటితో నిండుకున్నది. దీనికన్నా పెద్దగుంటుందట. ఆహా! మహా అంటే 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, మేబీ 10 రెట్లు ఉంటుందేమో. కానీ సముద్రం ఎంత అనంతంగా ఉంటుంది, ఎంత విశాలంగా ఉంటుంది. బావిలోని కప్పకి తెలీదు. ఎంత చెప్పినా కూడా అది తన ఊహ మాత్రంగా చెబుతూ ఊహించుకొని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దానికి తెలీదు. అందుకనే దీన్ని మండూకనే డాక్టర్ ఫ్రాగ్ అంటారు శీల ప్రభుపాదుల వారు. గొప్ప శాస్త్రవేత్తలందరి గురించి చెప్తున్నప్పుడు అదే విషయం చెప్తాడు. అవజానంతిమా మూఢ. అలాంటి వ్యక్తులు కృష్ణుడిని తమతో సమానులని, కాకపోతే కొంత గొప్పమైన వ్యక్తి అనుకుంటారు. ఆధునిక కాలంలో ముఖ్యంగా భారతదేశంలో వ్యక్తులకి ఇది చాలా ఆచారంగా మారిపోయింది. ఒక ఫ్యాషనబుల్ థింగ్. ఆకర్షణీయమైన పనిగా మారింది. ఏమిటి? మేమే కృష్ణ అవతారం అని చెప్పుకోవడం ఎవరు పడితే వాళ్ళు. అలాంటి వాళ్ళకి నిజంగా కృష్ణుని యొక్క స్థితి ఏం తెలీదు. కృష్ణుని యొక్క స్థితి ఎవరైనా అర్థం చేసుకున్నారనుకోండి, ఆ వ్యక్తి తక్షణం ముక్తుడవుతాడు. త్వక్త్వా దేహం పునర్జన్మ నైతిమామేతి శోచనం. ఈ శరీరంలో ఉండగానే ఆ వ్యక్తి ముక్తుడవుతారు. భగవంతుడైన కృష్ణుడు ఎంత గొప్పవాడు అని తెలుసుకుంటే చాలు. కేవలం అది తెలుసుకుంటే వ్యక్తులు భౌతిక జీవన విధానం నుంచి ముక్తులవుతారు. మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఎప్పుడైతే కృష్ణుడి గొప్పతనాన్ని తెలుసుకొని మనము ఇతి మత్వా భజంతే మాం, భగవంతుడైన కృష్ణుడి సేవలో నిమగ్నమవుతామో మన భక్తి స్థిరంగా ఉంటుంది. ఉదాభావ సమాన్వితః. కృష్ణుడు చాలా గొప్పవాడు. అది భావ అని చెప్పబడుతుంది. ఇది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసినట్టయితే, ప్రామాణికమైన శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం మొదలెట్టినట్టయితే, దీనికి సంబంధించిన వివరణ శాస్త్రాల్లో అనేక పర్యాయాలు, అనేక చోట్ల చెప్పబడింది. ఒకవేళ మనం శాస్త్రాన్ని విశ్వసించలేదనుకోండి, మనం కృష్ణుడిని అర్థం చేసుకోలేము. మనం ఎప్పుడు కూడాను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే, మనకున్నటువంటి భౌతిక చక్షులు ఆ కళ్ళతో కాకుండా శాస్త్ర చక్షువుతో చూడాలి. కృష్ణుడు అధోక్షజుడు. అంటే అధోక్షజుడు అంటే భౌతికమైన ఇంద్రియాలకి అర్థం కాని అతీతుడు అని. శాస్త్రాన్ని అభ్యసిస్తే కూడాను కొంత మాత్రమే తెలుస్తుంది కృష్ణుడికి సంబంధించిన వివరణ. కృష్ణుడికి సంబంధించి సంపూర్ణ వివరణ తెలుసుకోవడం చాలా 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 కష్టం. కృష్ణుడు అనంతుడు. మనం చాలా అల్పులము. కానీ ఈ పరిమితమైన, నియమితమైనటువంటి శక్తి మనకేదైతే ఉందో దాంతో మనం శాస్త్రాలని అధ్యయనం చేయడం ద్వారా, గురువుని ఆశ్రయించడం ద్వారా, సాధువులైన, భక్తులైన వాళ్ళని సాంగత్యాన్ని స్వీకరించడం ద్వారా కొంత అర్థం చేసుకోగలుగుతాం. సాధు, శాస్త్ర, గురు వాక్య. సాధు, శాస్త్ర, గురు వాక్య తినేతే కరియాక్య తినేతే. ఈ భావస్థితి మనము పొంది తీరాలి. భౌతికంగా పొందడం కాదు, తాత్కాలికంగా లేక కృత్రిమంగా పొందే ప్రయత్నం చేయడం కాదు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత. ఇవి ఉండవలసిన అర్హతలు. కృష్ణుడు స్వయంగా, వ్యక్తిగతంగా తాను స్వయంగా చెప్తున్నాడు ఇది. అకస్మాత్తుగా మనం కృష్ణుని అర్థం చేసుకోలేము. వీతరాగ. మొట్టమొదటి అర్హత ఏమిటి? వీతరాగ. భౌతికమైన బంధనాల నుంచి ముక్తులం కావాలి.
మన ప్రస్తుతమైన స్థితి ఏమిటి అంటే, ఈ భౌతిక బంధనాలు, ఇంద్రియ తృప్తిలో విపరీతమైన ఆసక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. భౌతిక జీవన విధానము అంటే ఇంద్రియ తృప్తి. ఈ ఇంద్రియ తృప్తిని మనం నియంత్రించాలి, తగ్గిస్తూ రావాలి. అదే తపస్య. మనం చేసే పెద్ద తపస్య ఏమిటంటే, ఇంద్రియ తృప్తిని నియంత్రించే ప్రయత్నం. కానీ ఇంద్రియ తృప్తి అనేటువంటిది అకస్మాత్తుగా నేను ఈరోజు నిర్ణయించుకున్నాను ఆపేస్తానంటే సాధ్యమయ్యే విషయం కాదు. తపసా, తపసా బ్రహ్మచారేణ త్యాగేన శౌచైన యమేన నియమేన. శ్రీమద్ భాగవతము 6వ స్కందంలో చెప్పబడింది. ఎలాగా ఈ ఇంద్రియాల్ని నియంత్రించాలి అనేటువంటి విషయం. తపస్య. బ్రహ్మచర్యేణ త్యాగేన శౌచ. ఇవన్నీ కూడాను తాత్కాలికంగా ఇతర పద్ధతుల ద్వారా నియంత్రించడం చాలా కష్టతరమైన పని. కానీ భక్తియుక్త సేవని స్వీకరించినట్టయితే తపస, బ్రహ్మచారిణ ఇవన్నీ కూడా సులభతరం అవుతాయి. శీల ప్రభుపాదుల వారు అందుకని వీటినన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని శాస్త్రాన్ని చక్కగా అవగతం చేసుకొని దాన్ని మన జీవితంలోకి అన్వయించుకునే విధానాన్ని తపస్య అని చెప్పబడుతున్న దాన్ని మనం ఎలా సాధించగలమో ఈ 4 నియమాలతో వివరించి చెప్పారు. వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉండడము, మాంసభక్షణ చేయకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, జూదమాడకుండా ఉండడము. ఇవన్నీ కూడాను ఇవి చేయకుండా నియంత్రించుకోవడము మనం చేసే తపస్య. చాలా సులభం వీటిలో నియుక్తులవ్వడానికి. చుట్టూ ఉన్న పరిస్థితులు కానివ్వండి, మనకున్నటువంటి సాంగత్యం కానివ్వండి, అనుక్షణము వీటి గురించి ప్రొపగండా, వీటి ప్రచారము విస్తృతంగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా దీనికి సంబంధించినటువంటి విస్తృతమైన ప్రచారం జరుగుతుంది మన చుట్టూ కూడాను. ఎందుకంటే భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన వ్యక్తులందరూ కూడాను వీటి మీద ఆసక్తితో ఉంటారు. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన అందరికీ కూడాను ఆసక్తి ఏమిటి? వివాహేతర సంబంధాల్ని కలిగి ఉండడం. ప్రతి వాళ్ళకి కూడాను మాంసభక్షణ చేయాలనే ఆకాంక్ష. లోకే వ్యవయామీష మధ్యసేవ నిత్యా హి జానుతు. జానుతు అంటే జంతువు. లేకపోతే అజ్ఞానంలో ఉన్న వ్యక్తి. ఎవరికైతే పరిజ్ఞానం ఉండదో అలాంటి వ్యక్తి మనిషి రూపంలో ఉన్నా కూడాను జంతువుతో సమానమని చెప్పబడింది. యోయామీష మధ్యసేవ అమీష మాంసభక్షణ, మద్యాన్ని సేవించడము, మైథున కార్యక్రమాల్లో నిమగ్నము. ఇవన్నీ కూడాను సహజంగా ఉండేటువంటి భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన వ్యక్తిలో సహజంగా ఉండేటువంటి తత్వాలు. ప్రవృత్తేరేష భూతానాం. భూతానం అంటే జీవులలో ఉండేటువంటి ప్రవృత్తి, సహజంగా ఉండేటువంటి బద్ధ జీవులలో ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణం. వీటి మీద ఆసక్తి అనేటువంటిది అంతర్లీనంగా ఉంటుంది. అది భౌతిక జీవితం. ఆమిష మధ్య సేవ. కానీ వాటిని దేనితో నియంత్రించాలి? తపస్య. నాకీ కోరికలున్నాయి. కానీ వీటిని నియంత్రించాలని తెలుసు. దాన్ని ఎలా నియంత్రించగలుగుతాము? తపస్యత. మత్తు పానీయాలు సేవించాలని కోరిక ఉండవచ్చు. కానీ జ్ఞానముచే ప్రభావితమై అది స్వీకరించకూడనిదిని అవగతం చేసుకొని దాన్ని నియంత్రించాలి. అది మనం చేసే తపస్య. నాకు కళ్ళున్నాయి. దేన్నైనా చూడ్డానికి అవకాశం ఉంది. అన్ని రకాల స్థితులను చూడడానికి, నీచమైన వాటిని చూడడానికి కూడాను అవకాశం ఉంది. పరిస్థితులు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఎందుకు చూడకూడదు? అనుకోవడం అనేటువంటిది జంతు భావన. ఇది చూడకూడనిది కాబట్టి నేను చూడను. ఇది వినకూడనిది కాబట్టి నేను వినను. ఇది తినకూడనిది కాబట్టి నేను తినను. ఇది తపస్య.
ఎప్పుడైతే మన ఇంద్రియాలని నియంత్రించుకొని ఆ తపస్సులో నిమగ్నమవుతామో అప్పుడే మనం మానవులుగా పరిగణించబడతాం. మనుషులకి ఈ వేద శాస్త్రాలన్నీ చెప్పబడ్డాయి. పశువులకు కాదు. చూడండి, మనము రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఎడమ వైపు నుంచి ప్రయాణం చేయండి. ఎడమ వైపున వాహనం నడపండి. ఇది నియమం భారతదేశంలో. అది ఎవరికి? మనుషులకి. మనం కుడి నుంచి వెళ్ళాలనుకోండి, నియంత్రకులు ఎవరైతే ఉంటారో, రక్షక భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని ఆపి పెనల్టీ వేస్తారు. ఇంకా అదుపులో, నియంత్రణలో లేకపోతే అరెస్ట్ కూడా చేస్తారు. కానీ పశువులు ఎళ్ళాయనుకోండి, వాళ్ళు వెళ్లి వాటిని అరెస్ట్ చేయరు. కుక్కలు, పిల్లులు, నక్కలు, పందులు ఇలాంటివన్నీ రోడ్డు మీద అటు, ఇటు, ఇటు, అటు పరిగెత్తిపోతుంటాయి. ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటాయి. వాటికి ఓహ్! నువ్వు ఇలా ఎడమ నుంచి నడిపావు, ఎడమ నుంచి కుడి నుంచి పరిగెత్తావు, కుడి నుంచి నడిపావు అని చెప్పేసి, కుడి నుంచి నడిచావు అని చెప్పేసి ఎవరు అడ్డుకోరు దాన్ని. వాటికి ఏ శిక్ష కూడా వేయరు. ఎందుకంటే నియమాలన్నీ కూడా మనుషులకున్నాయి కానీ పశువులకు కాదు. అందుకే మానవ జీవితానికి ఒక బాధ్యత ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి నియంత్రణ ఉంది. ఆ బాధ్యత ఏమిటి? మానవులకు ఇవ్వబడినటువంటి నిర్వహించాల్సినటువంటి గొప్ప బాధ్యత ఏమిటంటే తపస్య. జ్ఞాన తపసా పూత. జ్ఞాన అంటే జ్ఞానము, తపస్య. తపస్య ద్వారా, జ్ఞానము ద్వారా ఈ తపస్సుని ఆచరించినట్టయితే మనం శుద్ధీకరించబడతాము. అంతేగాని నేనేదైనా చేయగలను, నేను స్వతంత్రుడిని, ఏదైనా చేయగలను. ఈ మతాలకి లేకపోతే ధర్మాలకి సంబంధించిన విషయం నేనేదైనా చేయగలను. నాకు స్వతంత్రం ఉంది. అలా మాట్లాడేవాళ్ళు, దాన్ని ఆధ్యాత్మికంగా ప్రచారం చేసే మూర్ఖులు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వేదైనా తినవచ్చు. ఏం సమస్య లేదు. తినడానికి ఆధ్యాత్మికతతో ఏమి సంబంధం? నీ ఇష్టం ఏదైనా తిను. నువ్వెలా జీవిస్తావో జీవించు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని దానికి భగవద్గీతకి, భాగవతానికి, భగవంతుడికి ఏడ సంబంధం? పెట్టుకో. అని భగవంతుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. జ్ఞాన తపసా పూత మద్భావం. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా ఈ తపస్య, ఈ నియంత్రణ అంటే మనం చేస్తున్న తపస్య. ఇది లేకుండా మనము ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేము. కేవలం పదాలని పలకడం ద్వారా ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇది ఆచరణలో మనం చేయాలి. చూడండి, ఇంతకుముందు శ్లోకంలో జన్మ కర్మ చమే దివ్యం యోజనాతి తత్వతః. త్వక్తా దేహం పునర్జన్మ నైతిమామీతి కౌంతేయ. కృష్ణుడి దగ్గరికి వ్యక్తి ఎలా వస్తారు? మామేతి. అది ఇక్కడ వివరించబడింది. వీతరాగ భయక్రోధ. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత. మాం ఉపాశ్రితః. భగవంతుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందినప్పుడు భగవద్భక్తులుగా, కృష్ణ భక్తులుగా మారినప్పుడు, కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనము ఈ భయానికి కారణమైనటువంటి అన్ని స్థితుల నుంచి విముక్తులమవుతాం. అందుకని మనము కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీల ప్రభుపాద వారి కృపతో, అనుజ్ఞతో. శ్రీల ప్రభుపాద వారు కూడాను ప్రతి ఇంటింటికి వెళ్లి కొన్ని పూర్వాశ్రమంలో, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పేవారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు, వీధులు అన్నీ తిరుగుతూ ఇంటింటికెళ్ళి భగవంతుని గురించిన సమాచారాన్ని అందిస్తూ ఉండేవారు. తర్వాతి కాలంలో కూడాను దేశాలు తిరిగారు. ప్రపంచమంతా తిరిగి దీనికి సంబంధించిన ఖండాలన్నీ తిరిగారు. ఒక ఖండం నుంచి మరో ఖండము, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రము, ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి అలా వెళ్తూ ప్రతి చోట దీని గురించి ప్రచారం చేశారు. ఎందుకని? దయచేసి మీరు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి. మీరు ఎలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడపగలరో, నిజమైన ఆనందాన్ని ఎలా అనుభూతి చెందగలరో చెప్పే ప్రయత్నం చేశారు. వీతరాగ భయక్రోధ.
ఎలాగ నువ్వు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి పరిపూర్ణత్వాన్ని కాగలుగుతావు? నిజానికి ఆ పరిపూర్ణతని సిద్ధించుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యము. ఇది అంత కష్టమైన పనేం కాదు. దానికి ఉదాహరణలు ఎన్నో ఇచ్చారిక్కడ. మనం స్వయంగా శీల ప్రభుపాదుల వారి జీవిత గాథని గమనించినట్టయితే, ఆయన చేసిన ప్రచారాన్ని పరికించి చూసినట్టయితే మనకు అవగతమవుతుంది. ఎంతోమంది ఐరోపా దేశానికి చెందిన వాళ్ళు, పాశ్చాత్య దేశానికి చెందిన వాళ్ళు స్త్రీ పురుషులందరూ, బాలబాలికలందరూ కూడాను కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి కొన్ని సంవత్సరాల ముందు గురించి ఆలోచిస్తే వాళ్ళంతా కూడాను 4 రకాలైనటువంటి ఈ నియమాలన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఈ 4 నియమాల్ని పాటించడం ద్వారా, నియంత్రించడం ద్వారా గొప్ప వైష్ణవులు, శుద్ధ భక్తులుగా మారారు. శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళని భారతదేశంలో ఇతర వాళ్ళున్న దేశంలో కూడా పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఇంతగా పూర్వాశ్రమంలో వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడాను చాలా ఆశ్చర్యపడారు. ఇదెలా సాధ్యమైంది? ఇంత పరిశుద్ధంగా ఎలా మారగలిగాడు ఈ వ్యక్తి? ఏం చేశారు వాళ్ళు? శ్రీల ప్రభుపాదులు చెప్పినటువంటి ఈ నియమాల్ని పాటించారు అంతే. సిన్సియర్‌గా. ఎలాంటి కపటం లేకుండా, నిష్కల్మషంగా, పవిత్ర హృదయంతోని నిజంగా దాన్ని నేను ఆచరించాలి అని సహృదయంతో నిజంగా అర్థం చేసుకొని, పరిజ్ఞానంతోని దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన నియమాన్ని పాటించారు. ఇప్పుడేం జరిగింది? శుద్ధ భక్తులుగా మారారు వైష్ణవులు. ఎవరైనా సరే నియమాలను ఎవరైతే పాలిస్తారో, ఆ వ్యక్తులందరూ భావస్థితికి చేరుకుంటారు. బుధాభావ సమాన్విత. భావస్థితికి ఎలా రావాలో శ్రీల రూప గోస్వామి ప్రభుపాదుల వారు తెలియజేస్తారు. భావ అనే స్థితి ఏమిటంటే, భగవంతుని మీద ప్రేమ స్థితికి చేరుకోవడానికి ఉన్నటువంటి ముందు స్థితిని భావస్థితి అంటారు. ప్రేమాపుమార్తో మహాన్. చైతన్య మహాప్రభు భగవంతుని మీద ప్రేమని, నిష్కల్మషమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమని పెంపొందించుకునే విధానాన్ని మనకు తెలియజెప్పారు. భగవత్ ప్రేమ, కృష్ణుని మీద సంపూర్ణ ప్రేమను పెంచుకోవడమే జీవితానికి సంబంధించిన పరిపూర్ణత. చైతన్య మహాప్రభు స్వయంగా ఆచరించి మనకు చూపించారు. కృష్ణుడంటే పిచ్చి. స్వయంగా కృష్ణుడే ఆయన చైతన్య మహాప్రభువు. కానీ భావస్థితికి ఎలా రావాలి అనేటువంటిది, బుధాభావ సమాన్విత అనేటువంటిది చైతన్య మహాప్రభు స్వయంగా ఆచరించి మనకి బోధించారు. అందుకని రూప గోస్వామి చైతన్య మహాప్రభువు నమస్కరిస్తున్నప్పుడు ఒక శ్లోకం ద్వారా కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే. హే ప్రభు, మీరు స్వయంగా కృష్ణులు. కానీ నువ్వు కృష్ణ చైతన్య నామంలో ప్రకటితమయ్యావు. కృష్ణ చైతన్య. కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే. నువ్వెంత కరుణామయుడివి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఈ భావస్థితి చైతన్య మహాప్రభుని అనుసరించినట్టయితే, ఆయన్ని అనుకరించినట్టయితే, ఆయన జీవిత విధానాన్ని మనం స్వీకరించినట్టయితే ఈ భావస్థితికి వస్తాము. చైతన్య మహాప్రభు జీవన స్థితి ఏమిటి? శిక్షాష్టకంలో చెప్పారు తన స్థితి గురించి స్వయంగా చైతన్య మహాప్రభు. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సంకీర్తన యజ్ఞాన్ని స్వయంగా తాను బోధిస్తూ ఆచరించడు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథా. అది కృష్ణ. కృష్ణ చైతన్య మహాప్రభు మనకు అందించినటువంటి గొప్ప సిద్ధాంతం ఇది. కేవలం మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు, అన్ని సంపూర్ణత్వాలు మనలో సిద్ధించుకుంటాయి. చాలా సులభమైన స్థితి.
ఈ ఎలాంటి దీనికి ఎలాంటి ఖర్చు లేదు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మన వైపు నుంచి నష్టపోయేదేం లేదు. ఏ స్థితిలో అయినా ఆ వ్యక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు. కీర్తనీయ సదా హరి, కీర్తనీయ సదా 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 హరి, సదా అంటే ఎల్లప్పుడూ. చూడండి మనం స్వయంగా చూసాము. మనం నిన్న మణికంఠ ప్రభు గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పుడు మణికంఠ ప్రభువులో పరివర్తన ఎప్పుడొచ్చింది? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఆయనలో పరివర్తనని మనం చూడగలిగాం. స్వయంగా నేను చూసాను. ఆయన 16 మార్లు జపించడం మొదలెట్టిన తర్వాత ఆయనలో ఇతరులకు దీన్ని అందించాలనేటువంటి ఆకాంక్ష పెరిగింది. తాను దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాలని కూడాను భక్తియుక్త సేవగా మార్చగలిగారు. మిత్రులను కలవడానికెళ్తున్నాను, బంధువులను కలవడానికెళ్తున్నాను. వాళ్ళందరికీ కూడాను భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాను. స్వయంగా నాతో అన్నారు. నాతో కలిసారు. వెళ్ళడానికి ముందు ఏమన్నారు? "నేనిప్పుడు వెళ్తున్నాను కదా ప్రభుజీ! ఇదంతా కూడా నేను కృష్ణ చైతన్యంగా చేయగలను. ఎలాగా? ఈ సమాచారాన్ని కలిసిన బంధువులకి, మిత్రులకి నేను పెళ్ళికి వెళ్తున్నాను నిజానికి. కానీ అక్కడ కూడాను దీన్ని వీళ్ళందరికీ అందించడం ద్వారా నా ఈ ప్రయాణాన్ని కూడాను భక్తియుక్త సేవగా మార్చగలను." చూడండి చక్కగా మార్చుకున్నాడు. మనం ఎప్పుడైతే భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకుంటామో, అది సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? భగవత్ సేవలో నియుక్తులమవ్వడం ద్వారా, ఆ భగవత్ సేవ అనేటువంటిది హరే కృష్ణ మహామంత్ర జపంతో ఆరంభమవుతుంది. మనము భగవంతుడైన శ్రీకృష్ణుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు అంటే ఆత్మహత్యా సదృశ్యమైనటువంటిది. ఆత్మ శాస్త్రాల్లో వాళ్ళని ఎలా అని చెప్పారు? ఆత్మః. మనం మన 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 గొంతును కోసుకున్నామనుకోండి, ఎవరు గొంతు నా దగ్గరే ఉంది, చెయ్యి నా దగ్గరే ఉంది. ఏదో ఒక ఆయుధం తీసుకొని నా గొంతుని నేను కోసుకున్నాను అనుకోండి, ఎవరు రక్షించగలుగుతారు? ప్రతి క్షణము నా చెయ్యిని, నా గొంతును రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు కదా! ఈ విషయం వ్యక్తులకు అర్థం కాదు. ఇప్పుడు కృష్ణుడి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడము అంటే ఆత్మహత్యా సదృశ్యమైనటువంటిది. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తారు. హరి హరి బిపల జన్మ ఓనైనో మనుష్య జన్మ పాయియే రాధాకృష్ణ న భజియ జానీయ సునీయ భీష. ఇది మన విద్యుక్త ధర్మము. భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క సేవకులుగా మిగిలిన వాళ్ళందరికి కూడా నేను కృష్ణ చైతన్యాన్ని అందించడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదే సంకీర్తన ఉద్యమం. ఎవరైనా దీన్ని తమ జీవితంలోకి అన్వయించుకోలేదు, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించలేదు అంటే వాళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళతో సమానం. ఆత్మహత్య సదృశ్యమైంది. ఎందుకని? ఆత్మకి కావాల్సినటువంటి ఆహారము భగవత్ సేవలో నియుక్తం చేయడము, దాన్ని అందించకపోతే ఏం చేస్తున్నాము? నశింపజేస్తున్నాము. విషాన్ని సేవించడం, తెలిసి తెలిసి విషాన్ని తాగడం ఎంత మూర్ఖత్వమో, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోవడం కూడా అంతే మూర్ఖత్వం. ఎవరైనా నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనుకోండి, ఎవరు ఆపగలుగుతారు? రకరకాల స్థితుల నుంచి వ్యక్తి తనను తాను సంహరించుకోవచ్చు. ఇది నిజం కదా! మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే రక్షించుకోవాలి. నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే ఎంతవరకు ఎవరైనా పరిరక్షించగలుగుతారు? మనకి మానవ జీవితము, మానవ శరీరం అనేది ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? కృష్ణుని గురించి అర్థం చేసుకోవడానికి. మన ఏకైక లక్ష్యం ఏమై ఉండాలి? కృష్ణుని గురించి అర్థం చేసుకోవడమే ఏకైక లక్ష్యం అయ్యుండాలి జీవితంలో. అదే చైతన్య మహాప్రభువు మనకు ప్రబోధించినటువంటి విషయం. కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. ఎందుకు ఈ విషయాల్ని మన జీవితంలోకి అన్వయించుకొని, మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోకూడదు? ఎందుకు మనం మూర్ఖంగా ఉండాలి? కానీ సమాజంలో చాలామంది ఆ మూర్ఖమైన స్థితిలో ఉన్నారు.
ఇంత చక్కగా వివరించి చెప్పినప్పుడు, ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు కూడా వ్యక్తులు స్వీకరించకపోవడం చూడండి. ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రామాణికమైన ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకుండా రకరకాల స్థితులని వ్యక్తులు స్వీకరిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడిని స్వీకరించడానికి ఇష్టపడరు. మొన్న ఒకరోజు మనం చర్చించుకున్నాం. సాయిబాబా, ఈ బాబా, ఆ బాబా, ఈ దేవుడు, ఆ దేవుడు రకరకాలు. కానీ జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా కూడాను ఆధ్యాత్మిక పురోగతి వైపు ఆసక్తి లేని దాన్ని తమ జీవితంలోకి అన్వయించుకొని నిజంగా ఆధ్యాత్మికంగా నేను పురోభివృద్ధి చెందాలనుకుంటున్నాను అనుకుంటున్న వ్యక్తులు భీతరాగ భయక్రోధ. భయ అంటే భయం. భౌతిక జీవన విధానంలో స్థిరపడిన వ్యక్తుల యొక్క ఒక లక్షణం ఏమిటంటే, అర్హత ఏమిటంటే భయం. ఆహార, నిద్ర, భయం 5. ఈ 4 భౌతిక జీవన విధానానికి ప్రతీకలు. బద్ధ జీవితంలో ఉన్నన్నాళ్ళు, ఈ భౌతిక శరీరంలో ఉన్నన్నాళ్ళు, ఈ 4 మనని నియంత్రిస్తూ ఉంటాయి. ఆహార, నిద్ర, భయం మనల్ని మనం రక్షించుకోవడం. ఆహారం, నిద్ర, మైథునం. భౌతిక శరీరం యొక్క డిమాండ్స్ ఇవి. ఈ శరీరం ఎప్పుడు అవి కావాలి, కావాలి, కావాలని కోరుకుంటుంది. ఇవి పొందడానికి ప్రతి వాళ్ళు కూడాను చాలా, 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 చాలా కార్యక్రమాల్లో నియంకృతులైన ఒక్క క్షణం కూడా తీరిక లేదు. బిజీ, 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 బిజీ. చూడండి మనం పెద్ద పెద్ద నగరాల్లో చూస్తుంటాం. ఎక్కడ పడితే అక్కడ తినుబండారాలు దొరుకుతుంటాయి. ఎక్కడ పడితే అక్కడ హోటల్లు ఇవన్నీ కూడాను చిన్నవి, పెద్దవి, మధ్యస్థమైనటువంటివి ఇవన్నీ కూడాను ఎందుకు? మనిషి ఇప్పుడు తినాలి, 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 తినాలి. ఇది ఏం తినాలి? ఏం తినాలి? ఏం తినాలి? ప్రతి నగరంలో ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశం అనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూడండి ఎక్కడ చూసినా కూడా. దాని తర్వాత నిద్ర. చక్కని భవంతి కావాలి. చక్కగా నిద్రించడానికి అనువైనటువంటి ప్రదేశం. తన్ను తను రక్షించుకోవాలి. తర్వాత ఆనందకరంగా మైథున సంతృప్తిలో భాగం పంచుకో. ఇవి శరీరము కోరుకునేటువంటివి. తపస్య అంటే వీటి నుంచి వీటిని నియంత్రించడం. ఒకే ఒక్కసారి అకస్మాత్తుగా వీటినన్నింటిని కూడా మర్చిపోవడము, వదిలేయడం సాధ్యం కాదు. కానీ నియంత్రించడము, దాన్ని తగ్గిస్తూ రావడమే తపస్య. భౌతిక జీవన విధానం నుంచి ముక్తులు కావాలంటే ఈ తపస్సుని మనం చేసి తీరాలి. తపస్య అంటే అర్థం ఏమిటి? శరీరము కోరుకునే వాటిని మనము స్వచ్ఛందంగా మనంగా వాటి కోరికల్ని నియంత్రించి, అది అడుగుతున్న వాటిని ఇవ్వకుండా నియంత్రించి మనం పరిరక్షించుకోవడమే తపస్సు. అలా మెల్లమెల్లిగా, మెల్లమెల్లిగా, మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పూర్తిగా భౌతికమైనటువంటి కార్యక్రమాల నుంచి పూర్తిగా నియుక్తులం కావాలి. అదే ముక్తి అంటే. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితః. ఇక్కడ కృష్ణుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఈ తపస్య అనేటువంటిది, నియంత్రణ అనేటువంటిది అతి సులభంగా చేయొచ్చు. ఎలా? మన్మ మన్ మాయ. మన్మాయ మాముపాశ్రితః. నా మాయాశక్తిని ఇదంతా కూడా ఏమిటి? ఇవన్నీ కూడాను మాయాశక్తి. ఈ నా మాయాశక్తిని ఎలా అధిగమించగలరు? మాముపాశ్రితః. నన్ను ఆరాధించినప్పుడు. ఎలా ఆరాధించడము? మన్మనాభవ మద్భక్తో. ఎప్పుడు కూడా భగవంతుని గురించి ఆలోచించడం. దాన్ని ఎలా సాధ్యమవుతుంది? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. మన్మయ. మాముపాశ్రిత. భగవంతుడిని శ్రీకృష్ణుని శరణాగతి పొందడం ద్వారా. శ్రీకృష్ణుని పాదపద్మాల దగ్గర శరణాగతి పొందడం ద్వారా. మామేయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందుతామో, సమాశ్రిత కేపద పల్లవ పల్వం.
మహత్పదం పుణ్యయశో మురారి. భాగవతంలో ఇవ్వబడినటువంటి వివరణ ఇది. ఎవరైతే భగవంతుడైన శ్రీకృష్ణుని పాద పద్మాలని ఆశ్రయిస్తారో మురారి, కృష్ణుడికి ఉన్న మరొక పేరు మురారి. పుణ్యయశః, కృష్ణనామాన్ని జపిస్తూ ఉన్నట్టయితే మనము పాపాల నుంచి ముక్తులమై పుణ్యాత్ములమైతాం కనీసం. మనమంతా కూడాను భౌతిక జీవన విధానంలో ఉన్నప్పుడు వ్యక్తులందరూ కూడాను పాపభూయిష్టమై ఉంటారు. హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధం లేకుండా జపించడం ద్వారా ఏం జరుగుతుంది? శుద్ధీకరించబడతాము. ఆ పాపభూయిష్టమైన పనులని మళ్ళీ చేయకుండా మళ్ళీ మనం నియంత్రించుకోగలిగితే వెంటనే శుద్ధీకరించబడతాం. 10 రకాలైనటువంటి అపరాధాలు, నామాపరాధాలు మనము ప్రతిరోజు ఉదయం చదువుకుంటాం. ఈ 10 నామాపరాధాల్ని మనము చేయకుండా జాగ్రత్త పడుతూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్టయితే వెంటనే ముక్త పురుషులమవుతాం. కానీ భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినప్పుడు ఈ పాపభూయిష్టమైన కర్మలు చేయడము అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోయింది మనకి. ఒక్కరోజు, 2 రోజులు ఈ జీవితంలో కాదు. కోటానుకోట్ల జన్మల నుంచి ఆహార నిద్ర భయమైతున్నా, ఆహార నిద్ర భయమైతున్నా, చీమగా ఉన్నా, దోమగా ఉన్నా, పందిగా ఉన్నా, కుక్కగా ఉన్నా, బ్రహ్మదేవుడిగా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా కూడా ఈ పనులే చేస్తూ వస్తున్నాం. ఇది ఎలా వ్యక్తమవుతుంది? నామ్నో బలాద్యశ్య హి పాపబుద్ధిః. ఎవరైనా నేనిప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాను కదా! నా పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. కాబట్టి నేను మళ్ళీ పాపభూయిష్టమైన పనిలో నిమగ్నమవ్వచ్చు. నేను హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మళ్ళీ అది తొలగిస్తుంది అనుకున్నారనుకోండి. ఇది చాలా పెద్ద అపరాధం. 10 అపరాధాల్లో ఇది చాలా ఘోరమైన అపరాధం ఇది. నామ్నో బలాద్ యస్య హి పాపబుద్ధిః. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాము అనేటువంటి భావనతో ఆ మంత్ర ప్రభావము, ఆ శక్తిని ఆధారంగా చేసుకొని నేను పాపభూయిష్టమైన పనులు చేస్తే అది ఘోరమైన అపరాధంగా పరిగణించబడుతుంది. అంటే దేంట్లో నేను కూడాను శుద్ధత అనేటువంటిది, స్వచ్ఛమైనటువంటి శుద్ధత అనేటువంటిది చాలా ముఖ్యమైనది. సిన్సియారిటీ, సంపూర్ణమైనటువంటి సిన్సియారిటీ ఉండాలి. క్రమశిక్షణ. ఆ సిన్సియారిటీ ఉందనుకోండి, చేయాలనేటువంటి ఆకాంక్ష నిష్కపటంగా దాన్ని మనం ప్రయత్నం చేశామనుకోండి, అది చేయడం కష్టమైన విషయం కాదు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత. భావో భావ భావస్థితికి మనం చేరుకోగలుగుతాము. దీనికి ఎవరో వీళ్ళు, వాళ్ళు, ఒకరు, ఇద్దరు అని కాదు. ఎవరైనా సరే ఈ సిద్ధాంతాన్ని స్వీకరిస్తే జ్ఞాన తపసా పూత. పరిజ్ఞానం చేత ఈ తపస్సుని స్వీకరిస్తే, పరిజ్ఞానం చేత ఈ 4 చేయకూడని పనులు అందుకని నేను చెయ్యను. ఈ 4 చేయవలసిన పనులు అందుకని నేను చేస్తాను. ఇది శరీరము మనని కావాలని కోరుకుంటున్న దానికి విరుద్ధమైనటువంటి మనం నియంత్రించి చేస్తున్నాం. అందుకని దీన్ని ఏమన్నారు? తపస్య అన్నారు. అలా చేస్తే మనం శుద్ధీకరించబడతాము. ఏమిటవుతుంది అప్పుడది? మద్భావం ఆగతః. మద్భావం అలా చేసినప్పుడు భగవంతుని వైపు ఆకర్షితులై భావోద్వేగ స్థితికి చేరుకుంటాము. ఈ ఇది ఒక విద్య. ఇది ఒక గొప్ప విధానము, జీవన విధానము. దీన్ని తెలుసుకొని జీవించాలంటే ముందు మనం ఏం చేయాలి? శ్రవణం. జాగ్రత్తగా విన్నప్పుడు దీన్ని మనం స్వీకరించాలనేటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. వీత రాగ భయ క్రోధ. జ్ఞాన తపసా పూత. నేనెందుకు ఈ భౌతిక జీవన విధానంలో స్థిరపడి ఇన్ని కష్టాలను ఎందుకు ఎదుర్కొంటున్నాను? కృష్ణుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఈ అడుగెందుకు వేయట్లేదు మీరు? మనం ఈ భక్తి అనేటువంటిది జీవితంలో స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టయితే, ఆ అడుగు మనం ముందుకు వేస్తే భగవంతుడు మనకి సహకరిస్తారు.
కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలనుకున్నాను శుద్ధమైనటువంటి మనసుతో నిజంగా దాన్ని చేయాలి అనుకుంటే కృష్ణుడు సహకరిస్తాడు. ఏ రూపే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ కృపాపాయ భక్తిలతా బీజ. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే నేను కృష్ణ భక్తిలో నిమగ్నం అవ్వాలనుకుంటున్నాను, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలని అనుకుంటామో కృష్ణుడు స్వయంగా సహకరిస్తారు మనకి. కృష్ణ నేను నీ శరణు పొందాలనుకుంటున్నాను. కానీ ఎన్నో రకాలైనటువంటి అవరోధాలున్నాయి. దయచేసి నాకు సహాయపడండి. వెంటనే కృష్ణుడు మనకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. గురు కృష్ణ కృప యపాయ భక్తిలతా బీజం. విశ్వదేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురు. ఇవి వేద శాస్త్రాల్లో ఇవ్వబడినటువంటి సూక్తులు, సూత్రాలు. భావస్థితికి ఎలా రావాలో ఇక్కడ మనకి రూప గోస్వామి ప్రభుపాదుల వారు వివరించి చెప్తున్నాడు. అధో శ్రద్ధ. ముందు కావాల్సింది ఏమిటి? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? పూర్తి విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం. చైతన్య చరితామృతంలో శ్రద్ధకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు. శబ్ద అనే పదానికి ఉన్న వివరణ. శ్రద్ధ శబ్దే విశ్వాస కాహే సుహృద నిశ్చయ కృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృతాహయ. ఇది శ్రద్ధ అంటే. ఎప్పుడైతే కృష్ణుడి మీద సంపూర్ణమైనటువంటి దృఢ విశ్వాసాన్ని ఏర్పరచుకుంటామో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. ఎప్పుడైతే దాని మీద దృఢ సంకల్పంతో నిశ్చయంగా ఉంటామో, ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క శరణాగతి పొందినప్పుడే నా జీవితాన్ని సంపూర్ణత్వం చేసుకోగలుగుతాను అని దృఢ సంకల్పంతో ఉంటామో అదే శ్రద్ధ. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుహృద నిశ్చయ. చైతన్య చరితామృతం శబ్ద అనే పదానికి నిర్వచనాన్ని ఇచ్చారు చైతన్య చరిత. అలా కాకుండా ఇదే ఎందుకు, కృష్ణ భక్తి ఎందుకు, భక్తి చేయాలి అనుకున్నాను, కృష్ణ భక్తి ఎందుకు, ఈ భక్తి ఎందుకు కాదు, ఆ భక్తి ఎందుకు కాదు, ఈ దేవుడు ఎందుకు కాదు, ఆ దేవుడు ఎందుకు కాదు, ఈ యోగం ఎందుకు కాదు, ఆ యోగం ఎందుకు కాదు, ఇలా అన్వేషిస్తూ ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నాను. అది శ్రద్ధ కాదు. శ్రద్ధ అంటే పూర్తి విశ్వాసము, దృఢ సంకల్పము. శ్రద్ధా శబ్దే అధో శ్రద్ధ. అలాంటి దృఢ సంకల్పంతోని తథా శ్రద్ధో సాధు సంఘ. నేను కృష్ణ చైతన్యంలో ఉండాలి అనుకుంటున్నాను అని దృఢమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటే, దానికి ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి దృఢ సంకల్పం ఏర్పరచుకున్నప్పుడు అది శ్రద్ధగా పరిగణించబడుతుంది. ఆ శ్రద్ధ మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ శ్రద్ధ మూలంగా మనము సాధు సంఘాన్ని స్వీకరిస్తాము. సాధు సంగత్యాన్ని స్వీకరిస్తాము. సాధువు అంటే భక్తుల సాంగత్యాన్ని స్వీకరిస్తాము. సాధువు అంటే ఏమని చెప్పారు? భజంతే మాం అనన్య భక్త. సాధువు అంటే అపి చేతసు దురాచారో భజంతే మాం అనన్య భక్త. పర్వాలేదు, శారీరకంగా కొన్ని దోషాలున్నా పర్వాలేదు. వ్యక్తి సంపూర్ణంగా భగవద్భక్తిలో స్థిరపడ్డారనుకోండి, అలాంటి వ్యక్తి సాంగత్యాన్ని స్వీకరించాలి. కొన్ని అలవాట్లలో భౌతిక జీవన విధానంలో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కూడా వాళ్ళలో మనకు కనిపించవచ్చు. అది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ దృఢ సంకల్పంతోని భగవంతుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నియుక్తుడైన వ్యక్తి సాధువు. సాధుర్ ఏవ సమాన్. ఏంటది? ఆ శ్లోకం వస్తుంది కదా మనకి 9వ అధ్యాయం. సాధుర్ ఏవ సమంతభః సమంతవ్యః. సద్భావ సాధుభూషణః. సద్భావ సాధుభూషణః తితిక్షస్వ.
ఎన్నో రకాలైనటువంటి విభిన్న పరిస్థితులని భరించవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది మనం భక్తిని స్వీకరించినప్పుడు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా వాళ్ళ సంభాషణలు చెప్తుంటారు. క్రిటిసైజ్ చేస్తుంటారు. ఇది కాదు, అది కాదు. మనకు సంబంధించి రకరకాలుగా మాట్లాడేస్తుంటారు. వ్యతిరేక భావనలు వ్యక్తీకరిస్తుంటారు. ఎందుకని? సాధువైన వాడు ఒక దగ్గర అలా కూర్చొని ఉండిపోడు. భజంతే మాం అనన్యభాగ్. కృష్ణ చైతన్యంలో, కృష్ణ భక్తిలో స్థిరపడి ఉన్నాడు కాబట్టి చూసేవాళ్ళు ఇదెందుకు చేస్తున్నాడు? అదెందుకు చేస్తున్నారు? అలా చేయకూడదు కదా! ఇది చేయకూడదు కదా! ఇదెందుకు వదిలేశారు? ఇలాంటివి రకరకాల ప్రశ్నల్ని ఉదయింపజేస్తారు. వీటినన్నింటిని కూడాను పట్టించుకోకుండా, వాటినన్నిటిని భరిస్తూ దృఢ సంకల్పంతో భక్తియుక్త సేవలో నియుక్తులమైనప్పుడు భావస్థితిని చేరుకోగలుగుతాము. కృష్ణ భక్తులు ఊరికే తమాషాగా అక్కడ కూర్చోవట్లేదు. కృష్ణ భగవానుడు తాను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని, తత్వాన్ని భగవద్గీతలో చెప్పిన దాన్ని అందరికీ అందించమని చెప్తున్నారు. ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి. న చ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః. చైతన్య మహాప్రభు కూడా చెప్పారు అదే విషయం. ప్రకృతే ఆచేయత నగరాది గ్రామ సర్వాత్ర ప్రచార హైవే మోర నామ భరత భూమిలే హైన మనుష్య జన్మ యార జన్మ సార్థక కరే కర పర ఉపకారం. ఇది మనం చేయవలసినటువంటి సేవ. ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి సేవ. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం సులభతరం అవుతుంది. సహజ సిద్ధంగా వాళ్ళ రక్తంలో ఆ కృష్ణ చైతన్యం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ, నాయకత్వాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, కృష్ణుడిని మర్చిపోవడానికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తున్నాడు. దురదృష్టకరమైనటువంటి స్థితి. మీరు చిన్న చిన్న గ్రామాలకి పూర్వ ఆశ్రమంలో ఒక 10, 15, 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. గ్రామాలలోకి వెళ్లి భాగవత పఠన చేసిన భాగవతాన్ని వివరించి చెప్తున్నామన్నా కూడాను వందల వేల సంఖ్యలో ఏకీకృతులవుతారు. శ్రీల ప్రభుపాదుల వారు బాంబే, కలకత్తా, ఢిల్లీ ఇలాంటి నగరాల్లో కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి పాండాల్ ప్రోగ్రామ్‌ని పెద్దగా నిర్వచించేవారు. పెద్ద మైదానంలో దాన్ని ఏర్పరిచినప్పుడు 20,000 మంది, 30,000 మంది అలా ప్రజలు శ్రీల ప్రభుపాదుల వారి ప్రవచనానికి వెళ్ళేవారు. ఇతర దేశాల్లో శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా చెప్తారు. ఇలాంటి ప్రోగ్రామ్‌లు ఏర్పరిచినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో జనాలొచ్చేవారు కాదు. కానీ భారతదేశంలో ఇలా పెద్ద సంఖ్యలో వస్తారు. భారతదేశంలో ఉన్న వ్యక్తుల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి భక్తి భావన అనేటువంటిది అసలు భారతదేశంలో జన్మించాలి అంటేనే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జన్మించరు అని చెప్తారు. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరి యొక్క కర్తవ్యం ఏంటంటే ఈ ప్రచారాన్ని భగవంతునికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని అందరికీ అందించాలి. అదో శ్రద్ధ తథా సాధు సంగ. కృష్ణ చైతన్యంలో స్థిరపడి ఉండడం ద్వారా, దాంట్లో స్థిరపడి ఉండాలనేటువంటి దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోవడం ద్వారా భక్తుల సాంగత్యంతో మనము భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి అవగతం చేసుకోగలుగుతాము. భగవంతుని యొక్క భక్తియుక్త సేవల నిమిత్తమై. దో శ్రద్ధ తథా సాధు సంగ. భజన క్రియ. సాధు సంఘంలో ఉంటే ఏం జరుగుతుంది? తర్వాతి స్థితి ఏమిటి అంటే భజన క్రియ, భక్తియుక్త సేవల నిమిత్తమవుతాం. ఎప్పుడైతే మనం భజన క్రియలో నియుక్తులమవుతామో కూడని పనులు మెల్లమెల్లగా మన నుంచి తొలగిపోతాయి.
అలా భర్జన క్రియలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అనర్థ నివృత్తి. మెల్లమెల్లగా కూడిన పనులన్నీ మన నుంచి తొలగిపోతూ ఉంటాయి. శుద్ధీకరించబడతాం. జ్ఞాన తపసా పూత జ్ఞాన తపస. పరిజ్ఞానం ఉంది. నేను శరీరం కాదు ఆత్మని, భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అంశని. కృష్ణుడు దేవాది దేవుడు. అందుకని నా విద్యుక్త ధర్మం ఏంటంటే కృష్ణుడి సేవలో నియుక్తున్నై ఉండడం. ఇది జ్ఞానము అంటే. ఈ విషయం తెలియకపోతే ఆ వ్యక్తి మూర్ఖుడు అని చెప్పబడింది శాస్త్రం. మిగిలిన ఎన్ని విషయాలు తెలిసినా కూడా నీ విషయం తెలియలేదనుకోండి, ప్రయోజనం లేని మూర్ఖత్వం. ఈ విషయం తెలియడం అంత సులభం కాదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపంచతే. జ్ఞానం ఉన్న వాళ్ళు చేయవలసిన పనేమిటి? తప్పకుండా కృష్ణుడికి శరణాగతి పొందాలి. అది జ్ఞానము అంటే. ఎవరైనా సరే ఈ స్థితికి చేరుకోలేదనుకోండి, కృష్ణుని శరణాగతి పొందాలి అనే స్థితికి చేరుకోకపోతే వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు. శాస్త్రం చెప్తుంది. నమాం ప్రపద్యంతే మూఢః దుష్కృతినో నరాధమ. కృష్ణుని శరణాగతి పొందిన వాళ్ళని ఏమని చెప్తున్నాను? నరాధముడు, మూఢుడు, దుష్కృతుడు. పెద్ద పెద్ద అర్హతలు ఉండే ఎంఏలు, పీహెచ్‌డీలు, పోస్ట్ డాక్టోరియల్‌లు, శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడాను ఉపయోగం లేనివి. మాయాప్రహిత జ్ఞానం ఇదంతా కూడాను మాయచే కప్పబడిన జ్ఞానం అదంతా కూడాను. అలాంటి జ్ఞానం వల్ల కలిగేదేంటి? శ్రమ ఏవై కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది. జ్ఞాన తపస్స, దాని తర్వాత నిష్ఠ. ఆ నిష్ఠతో, దృఢ సంకల్పంతో భక్తియుక్త సేవలో నియుక్తులం అయినప్పుడు రుచి అనేటువంటిది మనకి కలుగుతుంది. తతో నిష్ఠ రుచిస్తత. రుచి అనేటువంటిది లభిస్తుంది కాబట్టి కృష్ణ భక్తి నుంచి ఇంకా దూరం అవ్వాలి అని అనుకోము. కృష్ణుడితో మరింతగా అనుబంధాన్ని ఏర్పరచుకుంటాము. వీతరాగ. వీతరాగం ముందు చేయవలసింది ఏంటంటే, ఈ భౌతికమైనటువంటి మోహం నుంచి మనం బయటపడాలి. ఈ భౌతిక జీవన విధానం నుంచి బయటపడాలి. వీతరాగం. ఇది ఎలా సాధ్యమవుతుంది? చూడండి, బలవంతంగా ఒకదాన్ని వదిలిపెట్టాలి అంటే సాధ్యం కాదు మనకి. కానీ ఒక వస్తువుని వదిలిపెట్టాలి అంటే దానికన్నా రుచికరమైనది, దానికన్నా ఆనందాన్ని ఇస్తున్న వస్తువుని మనం ఇచ్చామనుకోండి, మన పిల్లలు కూడా చేస్తూ ఉంటాం కదా! వాళ్ళు ఏదో పట్టుకొని ఆడుతుంటారు. వాళ్ళ దృష్టిని ఆ వస్తువు నుంచి వాళ్ళెళ్లి టీవీని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. వాడి దృష్టిని అక్కడి నుంచి మరల్చాలి అంటే వాడికి ఇంకో ఏదో ఆట వస్తువునిచ్చి ఇటు వెళ్ళమని పంపిస్తాం. వాడు అలా వదిలేసారనుకోండి, అప్పుడు వాడు అటెళ్ళిపోతారు. ఇంక దీన్ని వదిలేస్తారు. ఈ ఇంద్రియ తృప్తి కూడాను వదులుకోవాలి అంటే మనము కృష్ణ భక్తిలో నిమగ్నమైనప్పుడు, కృష్ణ సేవలో నిమగ్నమైనప్పుడు ఇంద్రియాలకి కావాల్సినటువంటి తృప్తి కోసం ఆరాటపడ్డము తొలగిపోతుంది. పరం దృష్ట్వా నివర్తతే. బలవంతంగా మనం దాన్ని ఆపలేము. వీతరాగామి అంటే అర్థం ఏంటి? ఈ రాగ ఏదైతే ఉందో భౌతిక జీవన విధానమైన ఆసక్తిని కృష్ణ భక్తి వైపు మరల్చినప్పుడు పరం దృష్ట్వాని అటువైపు మరల్చినప్పుడు మనం భౌతిక జీవన విధానం నుంచి విముక్తులమవుతాము. చూడండి, రసగుల్లా ఉందనుకోండి, అది తీపి పదార్థం. బెల్లం కూడా తీపి పదార్థమే. కానీ రసగుల్లా గురించి తెలియనివాడు బెల్లాన్ని తీపి కావాలనుకున్న బెల్లం మాత్రమే తింటున్నాడు. కానీ వాడికి రసగుల్లా రుచి కూడా ఇచ్చారనుకోండి, ఇది చూపిచ్చారనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా తీయదనాన్ని పొందాలి అనుకుని రసగుల్లా వైపు వెళ్ళాలనుకుంటాడు. అంటే మనం అందరం కూడా ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాము. నిజమైన ఆనందం ఎక్కడి నుంచి లభిస్తుంది? కృష్ణ సేవలో ఉన్నప్పుడు లభిస్తుంది. పరం దృష్ట్వా నివర్తతే. అలా ఉన్నప్పుడు ఈ భౌతిక జీవన విధానంలో మనం పొందాలనుకుంటున్న ఆనందం మీద మనకి ఆసక్తి సహజంగానే దూరమవుతుంది. త్రాయతే మహతో భయాత్. చిన్న పరం దృష్టా నివర్తంతే. కొంతైనా కూడా భగవత్ సేవలో నియుక్తమైనట్టయితే
అది భయంకరమైన అపాయకర స్థితి నుంచి, భౌతిక జీవన విధానం నుంచి మనం తొలగిస్తుంది. ఉదాహరణకు మనం నేర్చుకున్నాం. మనం చూసాం ఈ మధ్య కాలంలో ఈ గత వారం రోజుల్లో జరిగిన సంఘటనని మనం గమనించినట్టయితే మనకు తెలుస్తుంది. జాగ్రత్తగా మీ జీవితంలో జరిగిన వాటిని గమనించండి. మనం కృష్ణుడికి అనుబంధించినట్టయితే, కృష్ణ సేవలో నిమగ్నమైనట్టయితే, ఈ భయము, ఆవేదన, క్లిష్టమైన స్థితిలో అన్నింటి నుంచి కూడాను మనం బయటపడగలుగుతాము. వీతరాగ, భయ, క్రోధ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏంటి? పరం దృష్టా నివర్ధంతి అంటే భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతోని భగవత్ సేవలో నిరతమైనప్పుడు వీటి నుంచి మనము ముక్తులం కాగలుగుతాము. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీ, సంప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఏమైనా ఉన్నాయా?